మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఈ యొక్క అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల సూచనలు సలహాలు పాటించి ప్రాణాల రక్షణ కుటుంబాలకు సంబంధించినటువంటి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. మీ ద్వారా వారికి మరొకసారి విజ్ఞప్తి, మేము ఎప్పుడు కూడా ఆర్టీసీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం డైలాగ్ అంటే ఎప్పుడైనా వారు వాళ్ళ సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందని అనేక సందర్భాల్లో చెప్తాను. మళ్ళీ కూడా ఈరోజు చెప్తాను. 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆదరబాదరగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఏ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ మేనేజింగ్ సంస్థ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాలని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గుర్తింపు సంఘమే లేదన్నప్పుడు మళ్ళీ ఆర్టీసీకి సంబంధించిన పంపడం అనేటువంటి ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. మాట్లాడతారు లేబర్ కమిషనర్స్, గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ అదే అంశం. 2 అంశాలు విలీనము, అదేవిధంగా దానికి సంబంధించిన యూనియన్ ఇష్యూ కోర్టు లేదా ప్రభుత్వ కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి మీరు తొందరపడకని చెప్పడానికి వరకు మా ప్రయత్నం, దాని తరఫున మా రిటర్న్ కూడా మా సంస్థ తరఫున వారికి ఒక సూచన చేయడం జరిగింది. లారీ యజమానులు ఏమంటున్నారంటే మా దగ్గర అత్యధికంగా వసూలు చేస్తున్నారు, దాని మీద చెప్పేసి మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల కింద ఏజెంట్ సిస్టమ్ ఉంటుండే ఆర్టీ వాసులో 20 ఏళ్ల కింద ఎన్నో ఏజెంట్ సిస్టమ్ ఉండే. ఏజెంట్ సిస్టమ్ ఎత్తేసినప్పుడు వాళ్ళు కూడా చాలా ఇదే విధంగా వ్యవహారం జరిగింది. ఇక్కడ రిఫ్లెక్టర్ షేప్ వల్ల అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రిఫ్లెక్ట్ కరెక్ట్ లేకుండా మీరే సైగా ఒకసారి ఆ బోగస్ అంటే వట్టి మామూలుగా నార్మల్ డూప్లికేట్ వేయడము, దీనికి కూడా తేడాను గమనించండి. రేటుకు సంబంధించి మేము ఎక్కడ ఉండలేదు. అది మారుతూ అంటే దానికి సంబంధించినటువంటి 5 కంపెనీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే తప్ప దాంట్లో మేము మా సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కానీ మా ఎంపిక ప్రక్రియ ఏం లేదు. లేదా ధర అత్యధిక ధర అనేది ఏం లేదు. దానికి సంబంధించిన బ్రాండెడ్, దానికి ఒక గ్యారంటీ 2 years గ్యారంటీ ఇస్తాం. మిగతా వాటికి షేడ్ ఒక రోజు తెల్లవారు నాడే మళ్ళీ వెళ్ళిపోతుంది. అంత డీటెయిల్ గా మీకు కావాలంటే ఒకసారి దానికి సంబంధించినటువంటి వాళ్ళను 5 కంపెనీలను పిలుస్తాం, మీతో మాట్లాడమని చెప్తాం. దానికి సంబంధించిన దాని పాత వేరే వేసిన దానికి దీనికి తేడా మీకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు కూడా 8,000 ఉండకపోవచ్చు. అంటే లారీ పెద్ద ఓన్లీ కమర్షియల్. ఇప్పుడు కమర్షియల్ అది కూడా సేఫ్టీ. నేను చెప్తున్నా ఉదాహరణ నా కాన్సెన్సీనే ఆగున్న వెహికల్ పబ్లిక్ తోటి వాళ్ళు ఒక వ్యాన్ క్యాటరీ వ్యాన్ లో పోతా ఉన్నారు. వెనకకే బండి వచ్చి గుర్తితే 8 మంది వచ్చారు ముల్కనూరు దగ్గర. అట్లా ఆగున్న వాహనాలకు యాక్సిడెంట్ అవుతున్నాయని ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక సందర్భాల్లో రిఫ్లెక్టర్ స్టేప్ మీద వేరే ఇష్యూ కాదు. ₹1 40 లక్షలు 50-70 లక్షలు పెట్టి బండి కొనుక్కుంటూ 8,000 పెట్టి రిఫ్లెక్టర్ గురించి సబ్జెక్ట్ కాదు కదా. అవును, మీకు టాటా ఐఎస్ఐ బ్రాండ్ కును నాను మామూలుగా డూప్లికేట్ మాలకు చాలా తేడా ఉంటుంది. అది కూడా ఒకసారి సమీక్షిస్తాం తప్పకుండా.
జీవో రేట్ అంటే చూస్తాం అటువంటి తప్పకుండా నేను మీ ముందు ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కానీ అదనంగా వసూలు చేస్తున్నారు. ఐదు సిండికేట్ అయ్యారు. అక్కడనే ఐదు సిండికేట్ ఏం లేదు ఐదు సిండికేట్ అంటే వెహికల్ బట్టి ఉండదు నాకు అంతే చెప్పండి. సార్ ఇంకోటి ఎన్ఫోర్స్మెంట్ పెట్టారు, వాళ్ళకి వాహనాలు లేవు అనేసి ఉద్యోగులే ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఎప్పటి వరకు వాహనాలు ప్రభుత్వం దగ్గర ఫైల్ ప్రతిపాదన క్లియర్ అయిపోతుంది, వాహనాలు ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ గా మేము చెక్ పోస్ట్ ఎత్తేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక విజిలెన్స్ కమిటీ వేసుకొని దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేదిగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈవీ పాలసీ ఇచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ కూడా దానికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ కూడా అఫీషియల్ గా ఏ కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కొరకు దాన్ని కూడా 2-3 రోజుల లోపల ఇప్పటికే మన ఎంజీ కూడా వస్తున్నారు. కొన్ని ఎంజీ, టాటా, మహేంద్ర, మారుతి వచ్చినారు. అవన్నీ కూడా వాళ్ళ డాక్యుమెంటరీని తీసుకొని ప్రభుత్వం తరఫున ఒకటి చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే అటువంటి